హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర వాతావరణం చాలా హాట్గా ఉంది. ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్. ఈ రెండు సినిమాల మధ్య జరిగిన పోటీలో ఫలితాలు దాదాపు తేలిపోయాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ చూస్తుంటే ఒక సినిమా భారీ డిజాస్టర్ దిశగా వెళ్తుంటే మరో సినిమా డివైడ్ టాక్తో కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళేలా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. ముందుగా ప్రభాస్ రాజేసాబ్ విషయానికి వస్తే ఫ్యాన్స్ లో తీవ్రమైన నిరాశ కనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కేవలం ఫ్లాప్ మాత్రమే కాదు, ప్రభాస్ కెరీర్లోనే వచ్చిన భారీ డిజాస్టర్లో ఈ సినిమా కూడా ఒకటిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కథలో బలం లేకపోవడం, ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ ఎలివేషన్స్ మిస్ అవ్వడం ప్రధాన కారణాలుగా వినిపిస్తున్నాయి. రాజాసాబ్తో ప్రభాస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే ఫలితం మాత్రం తారుమారైంది. ఈ రోజు రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ మనశంకర వరప్రసాద్ విషయానికి వస్తే నిజం చెప్పాలంటే మొదటి షో కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. కథలో కొత్తదనం లేదని కొందరు పెదవి విరిచారు. కానీ సినిమాలో ఉన్న కామెడీ ఎలిమెంట్స్ సినిమాను నిలబెట్టాయి. ముఖ్యంగా చిరంజీవి గారిని వింటేజ్ లుక్ లో చూడడం ఫ్యాన్స్ కి పండగలా ఉంది. ఆయన టైమింగ్, గ్రేస్ మరియు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ట్రాక్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. రాజాసాబ్తో పోలిస్తే మనశంకర వరప్రసాద్ ఎంతో బెటర్ అని చెప్పాలి. కనీసం ఆడియన్స్ థియేటర్లో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. చిరంజీవి గారి మార్కెట్ రేంజ్కి ఇది పెద్ద విషయం కాదు. అనిల్ రావిపూడికి ఫ్యామిలీ ఆడియన్స్కి నాటి బాగా తెలుసు. ఆయన సినిమాలో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ చేస్తారు. ఈ సినిమాని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గానే తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫ్యామిలీ థియేటర్లకు క్యూ కడితే ఈ 150 కోట్లను ఈజీగా రికవర్ చేయడమే కాకుండా లాభాల్లోకి వెళ్లే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం ప్రభాస్ గురించి ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. ప్రభాస్కి ఉన్న అతిపెద్ద బలహీనత మొహమాటం. ఎవరైనా వచ్చి అడిగితే నో చెప్పలేకపోవడం సినిమాలు ఒప్పుకుంటున్నారు. దీనివల్ల ఆయన ఇమేజ్కి డ్యామేజ్ కలుగుతుంది. ఇకనైనా ప్రభాస్ డైరెక్టర్ల విషయంలో, కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని సినీ మేధావులు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజాసాబ్ ఫలితం చూసైనా ఆయన డెసిషన్స్ మార్చుకోవాలి. డీలా పడిపోకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద గట్టిగా ఫోకస్ పెట్టవలసిన అవసరం ఉంది. చివరగా చిరంజీవి గారి డ్రీమ్, అనిల్ రావిపూడి డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరింది. సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి చిరంజీవి గారు తన తదుపరి చిత్రాన్ని బాబీ డైరెక్షన్లో చేయడానికి సిద్ధమవుతున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి మాస్ హిట్ ఇచ్చిన కాంబో కాబట్టి దానిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ క్లాష్లో మనశంకర వరప్రసాద్ విజేతగా నిలిచింది. మీరు ఈ రెండు సినిమాల్లో ఏది చూశారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి.